ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలన్నీ కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. 3 పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు, కానీ తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు 3 పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని.
కానీ వారి చేతులు అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు. ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు. ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెడుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ. ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ళ కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు.